రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించలేము. తాజాగా జనసేన పార్టీకి బిగ్ షాక్ తగలబోతుందా? పవన్ కళ్యాణ్ ఆశలు గల్లంతు కాబోతున్నాయా అంటే ఇప్పుడు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ కూటమికి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి అభ్యర్థిగా నిలబడ్డ సంగతి మనకు తెలిసిందే. ఎలాగైనా పిఠాపురంలో గెలవాలి, కనీసం ఈసారైనా సత్తా చాటాలి అనుకుంటున్న పవన్కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్ వాస్తవానికి పిఠాపురం వ్యక్తి కాదు, పిఠాపురంను పెద్దగా ఆయన చూసుకున్న వ్యక్తి కాదు. ఈ మాటలు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచి అనేక సార్లు వచ్చాయి. తాను ఒక నియోజకవర్గం అని ఎప్పుడూ అనుకోలేదని, ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదని, ఏదో రాష్ట్ర వ్యాప్తంగా నేను ఏదో ఊగిపోయి మాట్లాడడం, ఊగిపోయి పరిగెత్తడం తప్ప ఏంటి ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడి నుంచి నిలబడాలి ఏంటి అనే దానిపై ఎప్పుడూ సోయిపెట్టలేదు పవన్. అల్టిమేట్గా పిఠాపురంకు సంబంధించిన లోకల్ హీరో అయిన వర్మ గారిని పూర్తిగా పక్కన పెట్టి ఆయన బుజ్జగించో, ఆయన చేతులు మొక్కో కాళ్ళు మొక్కో ఏటకేలకు ఆయన్ను పవన్ పక్కన నిలబెట్టుకొని జై కొట్టే పరిస్థితికి తీసుకొచ్చారు పవన్. కానీ ఇప్పుడు తాజాగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కు షాక్ ఇస్తూ పిఠాపురం వర్మ సంచలన దూకుడుతో ముందుకు అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీలోకి టచ్లోకి వచ్చిన వర్మ త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కండువా కప్పుకునేందుకు వైసీపీలోకి వర్మ వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అదే జరిగితే వర్మ గారికి అక్కడి నుంచి సీట్ ఇస్తే గనక ఊహించని పరిణామమే అంటున్నారంతా కూడా. విశ్వసనీయ సమాచారం ప్రకారం వర్మ గారు అధికార పార్టీ వైసీపీలోకి దూకుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా అసంతృప్తితో పవన్కు జై కొట్టు అని చెబుతున్న వర్మ ఎట్టకేలకు తన మనసులో ఉన్నట్టుగానే ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి కష్టపడ్డ వ్యక్తి, ప్రజల్లో తిరిగిన వ్యక్తి వర్మ. అలాంటి వర్మను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కు పిఠాపురం ఇవ్వడమే పెద్ద ద్రోహం. అలాంటి వర్మకు ఊహించని షాక్ ఇస్తూ పవన్ కళ్యాణ్కు సంబంధించిన వర్మ ఆయనకు మద్దతు ఇవ్వడం ఏంటి? మొత్తం జీర్ణించుకోలేని పరిస్థితిలో అక్కడ ఉన్నారు కాబట్టి వర్మ అధికార పార్టీ వైసీపీలోకి వస్తే పూర్తిగా గీతా గారికి భారీగా మద్దతు చేకూరుతుందని, గీతా గెలుపు ఖాయమవుతుంది వంగ గీతా గారిది అనేది చాలామంది చెప్తున్నారు. అఫీషియల్గా ఇప్పుడు తెలియలేదు కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం వర్మ గారు అధికార పార్టీ నేతలతో టచ్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం. ఎన్నికలకు ముందు ఏ క్షణమైనా అధికార పార్టీలోకి దూకడం, అధికార పార్టీ వాళ్ళు ఇతర పార్టీలోకి దూకడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న పిఠాపురం స్థానంలో జరుగుతున్న పోరులో భాగంగా ఒక్కసారిగా పవన్కు షాకిస్తూ వర్మ గనక హ్యాండ్ ఇస్తే, వర్మ గనక పవన్ను విడిచిపెడితే నిజంగా పవన్ బతుకు గల్లంతే అని చెప్పవచ్చు. పవన్ ఓటమి ఇక ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఓటమి దాదాపుగా ఖరారైపోయినట్టుగా తెలుస్తుంది. కాస్తో కూస్తో అక్కడ ఓట్ల శాతం ఎక్కువగా పడే ఆస్కారం పవన్ వైపు కూడా కనబడుతున్న నేపథ్యంలో వర్మను అధికార పార్టీ వాళ్ళు గనక జాయిన్ చేసుకునేగలిగితే, వర్మ పార్టీ మారితే గనక పెద్ద నష్టమే జరుగుతుంది జనసేనకు. ఇది మైండ్ బ్లోయింగ్ గేమ్ కిందకే వస్తుంది. జగన్తో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కనీసం ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కూడా గెలిచే స్థానం ఆయనకి లేదు. ఎందుకంటే కనీసం ఎమ్మెల్యేగా కూడా తన పేరు చెప్పుకొని గెలవలేని స్థాయిలో పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడంటేనే అర్థమవుతుంది తన స్టామినా ఏంటో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి జబర్దస్త్ టీములను పెట్టుకొని ప్రమోషన్ చేసుకుంటున్నాడు. ఏ క్రేజు రాజకీయాల్లో లేనివి నాగబాబు కుమారుడును వచ్చి ప్రచారం చేస్తున్నాడు అంటేనే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ దమ్మేంటో. ఇలా వర్మ చేతులు పట్టుకొని నా గెలుపు వర్మ చేతిలో పెడుతున్నానని అప్పుడు చెప్పినప్పుడే అయిపోయింది పవన్ పని. కానీ ఇప్పుడు అదే వర్మ వైసీపీలోకి వెళ్తే మాత్రం సినిమా అదుర్స్ అంటున్నారు వైసీపీ నాయకులు. ఏదైనా మంచి జరగాలి, ఖచ్చితంగా పవన్ ఓడిపోవాలి పిఠాపురం నుంచి అనేది మాత్రం చాలామంది అంటున్నమాట.